అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిఐ టీవీ. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు కావస్తుంది. ఈ దేశంలో ఇంకా ఎస్సీల పట్ల కులవివక్ష కొనసాగుతున్నదా, అదేవిధంగా అంతరంతరం అమలు ఉన్నదా, ఇవన్నీ విషయాలతోటి మనం మాట్లాడడానికి మన ముందు తెలంగాణ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు బక్కి వెంకటయ్య గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? మీ చిన్నప్పుడు మీ విద్యాభ్యాసం ఏంటి, ఎక్కడ చదువుతున్నారు, ఏంటి సార్? మాది బొంపల్లి గ్రామము, మన అక్బర్పేట బొంపల్లి మండలం, ఇప్పుడు కొత్తగా సిద్దిపేట జిల్లా. మేము పూర్తిగా వ్యవసాయ కుటుంబము, కడు నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక దళిత వ్యక్తిగా నేను అంచెలంచెలు ఎదుగుతూ సర్పంచ్ స్థాయి నుంచి జడ్పీటీసీ, పిఎస్సిహెచ్ చైర్మన్, డీసీబీ డైరెక్టరు, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ప్రస్తుతం బాధ్యత నిర్వహిస్తున్నాను. సార్, మీరు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నియమించబడిన తర్వాత మీరు రాష్ట్రం అంతా తిరుగుతూ బాధితులకు మీరు భరోసా ఉంటున్నారు, ఒక ధైర్యంగా ఉంటున్నారు. మీ దృష్టికి అసలు ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, ఎటువంటి బాధితులు ఎటువంటి విషయాలు తీసుకుని మీ దృష్టికి తీసుకొస్తున్నారు? చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల కాలంలో చూసినప్పుడు ఇప్పటికి కూడా 78 సంవత్సరాల తర్వాత, 79 సంవత్సరాల తర్వాత కూడా 2 క్లాసుల విధానం ఉన్నది తెలంగాణలో. ముఖ్యంగా నారాయణపేట జిల్లాలో, కృష్ణా మండలంలో, ఆ ప్రాంతంలో ఇప్పటికి 2 క్లాసుల విధానం ఉన్నది. ఇది చాలా దారుణం. ఇప్పటికి కూడా 79 సంవత్సరాల తర్వాత కూడా కులాంతర వివాహాలు జరిగితే హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకు వచ్చేసి మరి సూర్యాపేటలో మాలబంటి కృష్ణ అనే వ్యక్తి ఒక గౌడ్స్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అతి దారుణంగా, అతి కిరాతకంగా హత్య చేయబడ్డాడు. తర్వాత జగిత్యాల మండలం, జగిత్యాల జిల్లా వెలకటూరు మండలంలో, వెలకటూరు గ్రామంలో ఒక మున్నూరు కాపుకు సంబంధించినటువంటి వ్యక్తి ఆ అమ్మాయిని దాన్ని ప్రేమిస్తుందని చెప్పి అక్కడ కూడా హత్య జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి కుల అంతరాలు తగ్గడం లేదు. ఇంకా కూడా కొందరు కావాలని అగ్రవర్ణాలు కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ ఈ రకంగా చిన్నసూపు చూస్తూనే ఉన్నారు. ఇలా హత్యలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇంత 78 సంవత్సరాలు కూడా ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తి, అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరామ్ శ్రీనివాస్ కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. పోలీసు వేధింపులు భరించలేక, పై అధికారుల పోలీసు వేధింపులు. తర్వాత నాగర్ జిల్లా కొల్లాపురంలో ఈశ్వరమ్మ అనేటువంటి వ్యక్తి, ఆదివాసీ మహిళ, చెంచు మహిళ, ఆమెపై అత్యాచారం జరిగింది. ఆమెకు అది దారుణంగా అక్కడ ఆమెను వివక్ష చేస్తే కూడా అక్కడ కమిషన్ వెళ్ళడం జరిగింది. షాద్నగర్లో ఒక దళిత మహిళపై కూడా రాంబెడ్డ ఇన్స్పెక్టరు 3rd డిగ్రీ ప్రయోగించడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో దాడులు పెరుగుతూ ఉన్నాయి. దీనికి అందరికీ కూడా బాగా అనిపిస్తూ ఉన్నాయి. 79 సంవత్సరాల తర్వాత కూడా కుల వివక్ష ఉండడం, కులాంతర వివాహాలు చేసుకుంటే హత్యలు చేయడం, ఇలా దళితులను కూడా చిన్నచూపు చూడడము చాలా బాధ కలిగిస్తుంది. ఇవన్నీ విషయాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోతూ ఉన్నాం, గౌరవ డిప్యూటీ సీఎం గారి దృష్టి తీసుకుపోతూ ఉన్నాం, మన దళిత మంత్రులైనటువంటి దామోదర్ గారి దృష్టికి, వివేక్ గారి దృష్టికి, అడ్డు లక్ష్మణ్ గారి దృష్టికి, సీతక్క గారి దృష్టికి ఎన్నో సందర్భాలలో కూడా మేము తీసుకుపోతూ ఉన్నాం. ఇది పద్ధతి కాదు, వాళ్ళు కూడా మరి కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి పోలీసు శాఖ కూడా తగిన ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు. మేము 33 జిల్లాలు తిరిగి కూడా అందరు ఎస్పీలకు, అందరు కలెక్టర్లకు, అందరు సిపిలకు కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి డివిఎంసీ మీటింగ్లు తప్పకుండా జరగాలి. డివిఎంసీ కమిటీలు కాన్స్టిట్యూట్ లేని జిల్లాలో సత్వరమే జిల్లా విజన్ మానిటర్ కమిటీలు వేయాలని, ప్రతి నెల చివరి వారంలో మరి సివిల్ రెడీ జరపాలని, అది కూడా గ్రామము సెంటర్లో జరిపి ఇలా సమస్యలన్నీ కూడా ఎస్సీ ఎస్టీలకు ఏదైతే జరుగుతున్నటువంటి దాని మీద సంక్షేమ పథకాలు కావచ్చు, అంబేద్కర్ ఓవర్సీస్ పథకం కావచ్చు, ఇక సప్లా నిధుల విషయంలో కావచ్చు, ఎస్సీఎస్ పథకాల విషయంలో మరి చట్టం అందరూ సమానమే, కులాంతరాలు అద్దు, అవాంతరాలు లేని సమాజం కావాలని చెప్పి కూడా అక్కడ చెప్పాలని కూడా అందరు కలెక్టర్లకు, ఎస్పీలకు కూడా దిశానిర్దేశం చేసినాం. ఏది ఏమైనా చాలా బాధ కలిగించే విషయాలు ఏంటి అంటే మరి ఇప్పటికి కూడా కుల వివక్ష ఉండడం కూడా చాలా బాధ కలిగిస్తుంది. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు కొల్లాపూర్ ఈశ్వరమ్మ కావచ్చు, ఎస్ఐ శ్రీరామ్ శ్రీనివాస్ కావచ్చు, మాల బంటి కావచ్చు, మల్లేశ్వర కులాంతర హత్య కావచ్చు, ఇవన్నీ దృష్టికి వచ్చినప్పుడు మీరు ఆ బాధితులకు ఎటువంటి న్యాయం చేశారు? తప్పకుండా అక్కడ పోయినాము, సూర్యాపేట పోయి మాలబంటికి కుటుంబాన్ని సందర్శించినాం, విజిట్ చేసినాం. వారు తప్పకుండా ప్రభుత్వం వచ్చేటువంటి సహాయాన్ని అందించినాం. మన ప్రభుత్వ ఉద్యోగం కోసము ప్రభుత్వానికి రికమెండ్ చేసి కూడా ఉద్యోగం వచ్చే విధంగా ఏర్పాటు చేసినాం. తర్వాత ఈశ్వరమ్మకు అక్కడ పోయి, చెంచు ఈశ్వరమ్మకు
ఆమెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించి మేమే కొబ్బరికాయ కొట్టినాం, ఆమెకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అని కూడా ఇప్పించినాం. ఇలా జగిత్యాల జిల్లా పోయినప్పుడు అక్కడ మేము అడ్డూరు లక్ష్మణ్ గారు మా సాంఘిక సంక్షేమ మంత్రి గారిని నేను పోయి అక్కడ కూడా వాళ్ళకు చెక్ ఇచ్చినాం. ఉద్యోగం కోసం కూడా వాళ్ళ ముగ్గురు సిస్టర్సే ఉన్నారు, వాళ్ళ కాన్సెప్ట్ ముగ్గురు తీసుకొని ఒక ఉద్యోగం చేయాలని చెప్పి కూడా ఆదేశించినాం. ఏది ఏమైనా తద్విగ్గు ప్రయోగించినటువంటి రామరెడ్డి గారిని షాద్నగర్ వెళ్ళి అప్పుడు ముఖ్యమంత్రి గారు రాష్ట్రం లేకున్నా కానీ మరి ప్రభుత్వ సలహాదారు నరేంద్ర రెడ్డి ద్వారా ఆయన వాట్సాప్ మెసేజ్ పెట్టించి తక్షణమే 24 గంటల రామరెడ్డిని నలుగురు కానిస్టేబుల్ని సస్పెండ్ చేయించినాం. ఇట్లా ఎప్పటికప్పుడు సంధిస్తూ ఉన్నాం. ఇలా కృష్ణా మండలంలో నారాయణపేట జిల్లాలో ఒక బ్రాహ్మణుడు ఒక దళితుని పెళ్లి చేసుకోవద్దు గుళ్ళైతే తాళం వేసుకుంటే ఆ బ్రాహ్మణుడిని సస్పెండ్ చేయించినాం. అదే ఎంపీడీ ఉద్యోగం చేస్తాడు, పూజారి చేస్తాడు, ఆయన ఉద్యోగం సస్పెండ్ చేయించినాం. ఇట్లా 10 సంవత్సరం మీద కూడా మేము రియాక్ట్ అయితేనే ఉన్నాం, సత్వచర్యలు తీసుకుంటూ ఉన్నాం. వాళ్ళకి తగిన న్యాయం చేయాలని చెప్పి మీతో కేసులు పునరావృతం కావద్దంటే అదే ఆ తప్పు చేసిన శిక్ష పడాలి, వాళ్ళు అరెస్ట్ కావాలి, వాళ్ళు జైలు పంపాలని చెప్పి కూడా తక్షణం మేము కాలుకు బలపం కట్టుకొని 33 జిల్లాలు తిరుగుతూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రెండు సార్ మీరు ఈ జిల్లాల పర్యటించడము, కలెక్టర్లతో ఎస్పీలతో రివ్యూ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు రాష్ట్రంలో కూడా వివిధ శాఖలను సమీక్ష చేశారు కదా, అటు విద్యాశాఖ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ కావచ్చు, ఎక్సైజ్ శాఖ, హౌసింగ్ శాఖ, వ్యవసాయ శాఖ కూడా మీరు సమీక్ష చేశారు కదా. అక్కడ ఎటువంటి సమస్యలు వచ్చినాయి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంబంధించిన ఎటువంటి సమస్యలు వచ్చినాయి, ఎటువంటి మీరు గవర్నమెంట్ కు అధికారులకు ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు? మీరు 33 జిల్లాలు తిరిగినప్పుడు అన్ని జిల్లా కలెక్టర్లకు అక్కడ ఎస్పీలకు కూడా ఆర్ఓఆర్ విషయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఎవ్వరు వైలేట్ చేసినా ఎంతటి వారైనా ఉపేక్షించమని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసినాం. వాళ్ళందరూ కూడా తగినటువంటి డైరెక్షన్స్ ఇచ్చినాం. మరి ఆర్ఓఆర్ విషయంలో మీరు అందరూ కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించాలి, మరి తర్వాత రోస్టర్ తప్పకుండా పాటించాలి, మరి ఉద్యోగస్తులపై వివక్ష చూపొద్దు, అందరూ ఉద్యోగం సమానమే అని చెప్పి అని తెలియజేసినాం. ఇవాళ ఇంకా ముఖ్యంగా ఏంటంటే అన్ని జిల్లాలు తిరుగుతుంటున్నా కూడా మరి ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో శాఖలను కూడా సమీక్షించినాం. మన ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిక కూడా ఇస్తూ ఉన్నాం. ఏంటంటే ఎక్కడెక్కడ మరి ఆర్ఓఆర్ ఇంప్లిమెంట్ అవుతుంది, మరి రిజర్వేషన్ సక్రమం అమలు అవుతున్నాయా లేవా, ఏదైనా హెచ్చులు తప్పు చేస్తలేదా, ఎప్పుడో ప్రభుత్వం నివేదిక ఇచ్చి కూడా మేము సత్వరం చేయిస్తూ ఉన్నాం. ఒక అధికారి హెల్త్ డిపార్ట్మెంట్లో రజనీ రెడ్డి అని ఒక అమ్మాయి బాగా వేధిస్తే, మా అందరిని ఎస్సీ ఎస్టీ ఉద్యోగం వేధిస్తే ఆమెను ఇమ్మీడియట్గా అక్కడ నుంచి సస్పెండ్ చేయించి ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయించే పరిస్థితి వచ్చింది. ఇలా ఎక్కడ కూడా ఏ అధికారి కూడా తప్పు చేసినా, ఎక్కడ కూడా రూరల్ పాటించకుండా, ఎక్కడ వాయిదా చేసినా వదిలిపెట్టామని చెప్పి జిల్లాలో కూడా అందరూ చెప్పడం జరుగుతుంది. స్టేట్లో కూడా అందరూ చెప్పి అన్ని విషయంలో కూడా ఉద్యోగస్తులకు న్యాయం జరగాలి, మరి ఆర్ఓఆర్ తప్పకుండా పాటించాలి. మరి సప్లాన్ నిధులు కూడా మరి పక్కదారి పెడితే ఉపేక్షించం, మరి సప్లాన్ నిధులు అనేది సక్రమంగా జరగాలి. మరి ప్రతి శాఖలో కూడా మరి ఎస్సీ శాఖ కావచ్చు, ఎస్సీ శాఖ కావచ్చు, విజ్ఞాన శాఖ కావచ్చు అన్ని రివ్యూ చేసి మరి 10 సంవత్సరం బడ్జెట్ ఎంత కేటాయిస్తారు ఎస్సీ ఎస్టీలకు, మరి కరసత్వం లేదా, కరసదాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారో చూస్తున్నాం. ఏ అధికారి కూడా క్యారీ ఫార్వర్డ్ చేయకుండా చేయకపోతే మాత్రం అది వాల్యుయేషన్ అవుతుంది కనుక, తప్పకుండా రాజ్యాంగంలో తప్పు అవుతుంది కనుక వాళ్ళకి తప్పకుండా ఎంతటి వారికైనా శిక్ష తప్పదని కూడా మేము హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. సార్ రెండోది, జస్టిస్ పుణ్య కమిషన్ సిఫార్సు ప్రకారం ప్రతి నెల చివరిన బస్తీలలో, గ్రామాలలో పౌర హక్కుల దినోత్సవం జరపాలి. మీరు అన్ని జిల్లా కలెక్టర్ అంటే ఇటువంటి పౌర హక్కుల దినోత్సవం జరపడానికి మీరు ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్లకు, ఎస్పీలకు? ప్రతి నెల చివరి వారంలో పౌర హక్కుల దినం జరపాలని చెప్పి ఎస్పీలకు కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. ఎస్పీలకు ఏం చెప్పినామంటే తప్పకుండా ఆ పౌర హక్కుల దినోత్సవానికి ఏదో కానిస్టేబుల్ ఎడ్యుకేషన్ పంపితే కాదు, తప్పకుండా ఎస్ఐ పాల్గొనే విధంగా డైరెక్షన్ ఇచ్చినాం. కలెక్టర్కి ఏం డైరెక్షన్ ఇచ్చినామంటే ప్రతి పౌర హక్కుల దినోత్సవానికి నెల చివరి వారంలో తహసీల్దార్ అటెండ్ కావాలి, అందరు శాఖల అధికారులు అటెండ్ కావాలి, డివిఎస్ మెంబర్ కూడా అటెండ్ కావాలి. మరి అడ్వాన్స్గా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోమన్నాం. ఒక 6 నెలల యాక్షన్ ప్లానో, 3 నెలల యాక్షన్ ప్లానో, 1 ఇయర్ యాక్షన్ తయారు చేసుకొని ప్రతి పలాని డేట్ నాడు పలాని ఊర్లో ఉంటుందని చెప్పి పబ్లిసిటీ జరగాలి. జరిగితే అప్పుడు అక్కడ పోయినప్పుడు ఎస్సీలకు చట్టాలపై అవగాహన కల్పించాలి, మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాలి. ఎస్సీలకు ఏమేమి స్కీములు ఉన్నాయి అవి చెప్పాలి. విదేశీ విద్యార్థి పథకం కావచ్చు, ఎస్సీ ఎస్టీ కాంట్రాక్ట్ రిజర్వేషన్ కావచ్చు, ఈ స్కీమ్లన్నీ కూడా వివరించి మరి ప్రజలకు కూడా ఉపయోగించిన విధంగా చేయాలని చెప్పి కూడా చెప్పినాం. అవి ఏ అధికారి పాటించకుండా మరి ఎస్పీలకు కానీ కలెక్టర్ కానీ తగిన ఆదేశాలు ఇచ్చి ఏ అధికారి పాటించకూడదు ఆ అధికారిపై తగిన వేటు వేస్తామని కూడా చెప్పడం జరిగింది. సార్ మీరు ఈ రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన గౌతోజిగూడలో దళితుల సాంఘిక బహిష్కరణ జరిగింది. ఒక కుటుంబం పైన మొత్తం ఊరు కూడా సాంఘిక బహిష్కరణ జరిగింది. ఆ గ్రామాన్ని మీరు కూడా సందర్శించారు. అక్కడ మీ కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకుంది? గౌతోజిగూడ గ్రామానికి వెళ్ళినాం. అక్కడ ఏదైతే గ్రామాలను బహిష్కరించిందో ఆ కుటుంబాలను పిలిపించినాం. ఆ బహిష్కరించిన కుటుంబాలను కూడా గ్రామంలో మన అక్కడ సివిల్ డే జరిపించినాం. పోలీసు అధికారులను, కలెక్టర్ను, ఎస్పీని పిలిపించినాం. అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొనే విధంగా
అందరూ కూడా సహజీవనం సాగించే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. ఇటువంటి ఎక్కడ జరిగినా కానీ ఉపేక్షించమని చెప్పి వాళ్ళందరినీ కూడా ఎంతటి వారినైనా ఎంత పలుకుబడి ఉపయోగించినా వాళ్ళని బలవంతంగా అయినా పోలీసులను హెచ్చరిక చేసి జైలు పంపేదాకా ఎస్సీ కమిషన్ నిద్రపోలేదని చెప్పి అందరికీ కూడా మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం. మీరు మీ కమిషన్ కార్యాలయంలో బహిరంగ విచారణ జరుపుతున్నారు కదా సార్, జరుపుతారు కదా సార్, అటు ఎటువంటి విషయాలపైన విచారణ జరుపుతా ఉన్నారు? చాలా మంది నిజంగా చెప్పాలంటే మాకు కులం పేరు మీద తిట్టిండ్రు, మేము పోలీసులను కేసు పెట్టినాం, మా పోలీసులు పట్టించుకుంటారు, మా భూములు అన్యాక్రాంతం అయితే ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ భూములు మాకు పాస్బుక్లు ఉన్నా కానీ చాలామంది కొంచెం అగ్రవర్ణాలు కావచ్చు, బీసీలు కావచ్చు మా భూములు ఆక్రమిస్తూ ఉన్నారు, మాకు రక్షణ లేకుండా పోయిందని చెప్తే అప్పుడే కలెక్టర్ మాట్లాడుతున్నా, ఎస్పీతో మాట్లాడుతున్నా, వాళ్ళకి ఎండార్స్మెంట్ చేస్తున్నా, తగిన చర్యలు తీసుకొని మళ్ళీ మాకు ఏటీఆర్ సమర్పించాలి అని చెప్పి తగిన ఆదేశాలు ఇస్తూ ఉన్నాం. మరి భూముల ధరలు పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగి ఇలా ఎస్సీ ఎస్టీల భూములు అమాయకులు కదా అని చెప్పి కొందరు అయితే వటిగా రాయించుకోవడం, వటిగానే సగం డబ్బులు ఇచ్చి రీసేల్ చేసుకోవడం, వాళ్ళ భూములు కబ్జలకు వెళ్ళిపోవడం, హక్కులు లేనిపోవడం చేస్తే తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము అందరికి కూడా తగిన ఆదేశాలు ఇచ్చినాం. మరి మాకు వచ్చే కేసులలో చాలా మంది కూడా భూమి కేసులు ఎక్కువ వస్తూ ఉన్నాయి, మా భూమి కబ్జా పెట్టిందని, మేము ఎన్నుకలు దున్నుకుంటాం, మాకు పట్టాలు కాలేదని చెప్పి మరి గవర్నమెంట్కి కూడా మరి భూభార చట్టంలో కూడా ఈ గవర్నమెంట్ పెట్టినప్పుడు మాకు ఒపీనియన్ అడిగింది. మరి ఒపీనియన్ అయినప్పుడు కూడా మరి కోదండరెడ్డి మరి వ్యవసాయ కమిషన్ వారు ఒపీనియన్ అయినప్పుడు కూడా మా ఒపీనియన్ ఇచ్చినాం. చాలా జిల్లాలలో ఎస్సీ ఎస్టీలు మాత్రం చాలా తాండాలలో కానీ గ్రామాలలో కానీ ఆవాస ప్రాంతాల్లో కానీ చాలా మంది కూడా ఏంటంటే ఎస్సీ ఎస్టీలు భూములు దున్నుకుంటున్నారు, పాస్బుక్ లేవు, రైతు భరోసా వస్తలేవు, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి కనుక తప్పకుండా మేము పట్టాలకు అవకాశం ఇవ్వాలి పిఓట్లకు అని చెప్పి మేము రికమెండ్ చేసినాం. మేము కృతజ్ఞత చెప్తా ఉన్నాం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారికి. మా మాటను మన్నించి ఆ భూభార చట్టంలో ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు కబ్జాలో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం భూభారతలో పెట్టింది. వాళ్ళకు కూడా పిఓటి పట్టాలు వచ్చే విధంగా కమిషన్ నిర్ణయం మేము యొక్క ఎంబడ ఉండి దాని ప్రభుత్వం సర్టిఫికెట్లు వాళ్ళకి వచ్చేంత వరకు కూడా మేము పోరాటం చేసి కూడా సర్టిఫికెట్లు అందజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్, భారత రాజ్యాంగ నిర్మాత విద్య చాలా ముఖ్యమని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మీరు అటువంటి విద్యకు సంబంధించి మీరు గురుకులాలు హాస్టల్ మీరు ఎక్కడ సందర్శించారా? అక్కడ మీకు ఎటువంటి సమస్యలు వచ్చినాయి? మీ ప్రభుత్వానికి ఎటువంటి నివేదికలు ఇచ్చేస్తారు? వాస్తవంగా ప్రభుత్వముకు మన సీఎంఓ ఆఫీస్ నుంచి మరి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఒక ఫోన్ వచ్చింది, మీరు ఇమ్మీడియట్గా ఇలా బాసర ఐఐటీలో చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, మరి రోడ్డు మీద విద్యార్థులు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది, మీరు అక్కడ పోయి తగిన నివేదిక ఇవ్వమని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మేము అక్కడ పోయిన తర్వాత అక్కడ పోయి ఒక నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి గారికి అక్కడ ఉన్న పరిస్థితులు 6,000 మంది హోటల్లో భోజనం అవుతుంది, అది 4 విభాగాలు విభజించాలని చెప్పినాం. ఫ్యాకల్టీకి వీసీకి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉన్నాయి, సమస్య పరిష్కారం అయితే పేరుకపోతున్నాయి. ఆ వీసీ అంటే హైదరాబాద్ ఉంటాడు, 2 రోజులకు ఒకసారి కూడా పోడు, ఇబ్బందులు ఉన్నాయి, తప్పకుండా వీసీని నియమించాలని చెప్పి మేము రికమెండ్ చేసినాం. మేము చేసే తడువే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వీసీని నియమించడం, ఆ ఫ్యాకల్టీ మధ్య వాళ్ళ మధ్యలో ఒక మంచి సుబోధవర్తం కల్పించే విధంగా ఏర్పాటు చేయడం, ఆ భోజనం కూడా 4 విభాగాలు చేయడం వలన అక్కడ సమస్యలను తొలగిపోయినాయి. మంచిగా ఇలా బాగా ఐఐటి 3 పువ్వులు 6 కిలోకి నడుస్తూ ఉన్నది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి ఒక మాట చెప్పినాం మేము, చూడు గౌరవ ముఖ్యమంత్రి గారు 78 సంవత్సరాల తర్వాత కూడా మరి ఎస్సీ ఎస్టీలకు ఉస్మానియా యూనివర్సిటీలు కానీ కాకతీయ యూనివర్సిటీలు కానీ మరి ప్రొఫెసర్లుగా రిజిస్ట్రార్లుగా ఎస్సీ ఎస్టీ కూడా పెట్టలేరు ఇన్నేళ్ళకు. కానీ మీరు పెట్టి మీకు క్రెడిట్ వస్తుంది, మీకు చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి నేను ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తే మా మాటను గౌరవించి ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి కానీ కాకతీయ యూనివర్సిటీకి కానీ మన వీసీలను రిజిస్ట్రార్లను ఈవెన్ త్రివేది బాసరకు కూడా ఒక దళితుల్ని మా బీసీని పెట్టడం కూడా చాలా సంతోషం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఇంకొక మాట, ముఖ్యమంత్రి గారు అన్ని గురుకులాలు తిరిగి ఒక రిపోర్ట్ ఇవ్వన్నారు, ఏం గురుకుల పరిస్థితి అని చెప్పి. మొత్తం 26 గురుకులాలు తిరిగి తెలంగాణ రాష్ట్రంలో ఒక రిపోర్ట్ తయారు ఇచ్చినాం, ప్రాజెక్ట్ రిపోర్ట్. అది ఏం చెప్పినామంటే ఇన్ని సంవత్సరాలు కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా మరి మెస్ ఛార్జీలు కాస్మోస్ ఛార్జీలు పెంచలేదు, చాలా ఇబ్బందులు ఉన్నారు, అగమ్య గోచరంగా ఉన్నాయి ఇలా గురుకులాలు. అక్కడ పెంచకపోతే వాళ్ళకి ఏం షాడీసాలని భోజనాలతో చాలా ఖర్చులతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పారంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద హృదయంతో మరి 40% మళ్ళీ నెట్ ఛార్జీలు పెంచి 200% కాస్మోస్ ఛార్జీలు పెంచి గొప్ప మా పిల్లలకు మరి గురుకులాల పిల్లలకు ఎంతో మేలు చేసిండ్రు.
మరి వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము. మా యొక్క నివేదిక ఆధారంగానే ఇంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా యొక్క నివేదిక ఆధారంగానే మరి దళిత ఎస్సీ ఎస్టీలను కూడా రిజిస్టార్డ్గా విసులుగా పెట్టిండు. అట్లా కూడా ఎస్సీ ఎస్టీ కాదు ఎప్పటికప్పుడు ప్రభుత్వం సలహాలు ఇచ్చుకుంటూ ప్రోత్సహించుకుంటూ రిక్వెస్ట్ చేసుకుంటూ మా పోరాటం ఏం చేస్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పథకం అమలు పరుస్తుంది కదా సార్, దాని పట్ల దాని మీద పెండింగ్ ఫీజు బకాయిలు అని చెప్పి ఉన్నది మీకు మీ దృష్టికి వచ్చింది. మీరు ప్రభుత్వానికి మీరు కూడా జోక్యం చేస్తున్నట్టు చేసుకున్నారు, ఎటువంటి ప్రయత్నం చేశారు సార్? బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అనేది దళిత విద్యార్థులకు ఒక వరం లాంటిది, చాలా మంచి స్కీమ్. ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వమైనా కావచ్చు, కానీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి రైతులకు సంబంధించినటువంటి ఇష్యూలలో ఇప్పుడు రాజశేఖర్ గుర్తుంచుకుంటాం. రైతు పక్షపాతిగా నిలిచిపోయింది రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెట్టడము చాలా మంచి స్కీమ్. దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేసినాం. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకు బకాయిలు ఉన్నాయి. పాపం 3 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ బకాయిలు రావడం లేదు. పోయిన సంవత్సరం 1 year బ్యాక్ ఆ ప్రభుత్వం పెట్టిపోయింది, ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు, 3 సంవత్సరాల నుంచి వాళ్ళ బకాయిలు పేరుకపోయినాయి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కొంచపోయినాం. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యమంత్రి గారి దృష్టికి కొంచపోయినాం. ఈ సంవత్సరం స్కూల్ జరగగానే విద్యార్థులందరూ కూడా వాళ్ళ స్కూల్ యాజమాన్యాలు మేము పిల్లలను మాత్రం స్కూళ్ళకు రానియం, వాళ్ళ డ్రెస్సులు ఇయ్యం, వాళ్ళ పుస్తకాలు ఇయ్యం, ఏమి ఇయ్యం, మాకు బిల్లు రావాలి 3 ఏళ్ళే అని చెప్పి వాళ్ళు మొండికేసుకొని కూర్చుంటే మేమందరం కూడా మన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో పోయి కూర్చోండి, మేమందరం డిఈఓలతోని తర్వాత డిఎస్సి డిఓలతోని మేమందరం కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి నేను డిఓలకు అందరికీ కలెక్టర్కి అందరికీ ఒక ఇన్స్ట్రక్షన్ ఒకటే ఇచ్చిన. ఎక్కడ జిల్లాలో పోయినప్పుడు చెప్పినా మళ్ళీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా స్కూళ్ళకి వెళ్ళి మా హెడ్ ఆఫీసర్ కూర్చోండి 33 జిల్లాల డిఈఓలు డిఎస్సి డిఓలకు అందరూ కూడా పెట్టి మరి మీ డిఈఓలు అందరూ కూడా ప్రత్యేకంగా చర్య తీసుకోవాలి. మా కలెక్టర్లు కూడా మీటింగ్లో పెట్టి మీ కలెక్టర్లు అందరూ కూడా మీరు ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి. జిల్లాల వల్ల మీటింగ్ ఏర్పాటు చేసి ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్ యాజమాన్యాలు పిలిపించి మీరు మాట్లాడి వాళ్లకు మేము డబ్బులు ఇచ్చే బాధ్యత మాది, తప్పకుండా మీరు మాత్రం వాళ్ళ బుక్కులు ఇవ్వాలి, పుస్తకాలు ఇవ్వాలి, వాళ్ళని కూడా వాళ్ళ వివక్ష ఉండద్దు, మిగతా విద్యార్థులు సమానంగా చూడాలని చెప్పి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి కలెక్టర్లకు ఎస్పీలకు డిఈఓలకు డిఎస్సిడిఓలకు తగిన ఆదేశాలు ఇచ్చి మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొత్తం 30 జిల్లాలు చెప్పి వాళ్ళందరూ కూడా మా స్కూల్లో ప్రవేశించే విధంగా చెప్పినాం. వాళ్ళకు కూడా చెప్పినాం మేము తప్పకుండా మీకు ఎంతో కొంత రిలీజ్ చేపిస్తామని చెప్పినాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కొంచెం 3 ఏళ్ళు తీయకున్నా కానీ కనీసం 2 సంవత్సరాలు రిలీజ్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగినాం. తర్వాత అబ్దుల్ లక్ష్మణ్ గారు సాంఘిక సంక్షేమ మంత్రి అడిగినాం. తర్వాత మన వివేక్ గారు ఉన్నారు, మన ఉమ్మడి మేజుల ఇన్ఛార్జ్ మంత్రి, ఆయన దృష్టి కొంచెం దామోదర్ దృష్టి కొంచెం సీతక్క దృష్టి కొంచెం తప్పుడు రిలీజ్ చేయాలని చెప్పి అంటున్నాం. తప్పకుండా రిలీజ్ చేయించే ప్రయత్నంలో పాస్లో ఉన్నది. వాళ్ళకందరూ బెస్ట్ ఆఫ్ స్కూల్ అనే స్కూల్లో పిల్లలకు మాత్రం బుక్కు పుస్తకాలు వచ్చే విధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ తల్లి చొరవ తీసుకున్న సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరామని ఒక పథకం, ఒక ప్రతిష్టాత్మకమైన పథకాన్ని అమలు చేస్తుంది సార్. దాంట్లో ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి అంటే ఇండ్ల మంజూరు సంబంధించి కానీ మీరు కూడా కమిషన్ రివ్యూ చేశారు కదా, ఎటువంటి అంశాలు దృష్టికి వచ్చాయి సార్? మేము తప్పకుండా ఏం చెప్పినామంటే మేము ఎండి హౌసింగ్ మన గౌతమ్ గారి యొక్క ఆఫీస్లో మేము రివ్యూ మీటింగ్ పెట్టినాం. మరి గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రి, మరి రెవెన్యూ శాఖ మంత్రి పొంగుల శ్రీనివాస్ రెడ్డి దృష్టి కూడా ఉంచబోయి మరి ఎప్పుడు కానీ గవర్నమెంట్ పోయిన కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మరి పోయినటువంటి గతంలో ఢిల్లీ ప్రభుత్వంలో కూడా కోట ఎట్లుందంటే ఎస్సీ ఎస్టీ 50% ఉండే, 50% కేటాయించాలి మాకు తప్పకుండా, ఎందుకంటే మా కోట తగ్గద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినాం, హౌసింగ్ మినిస్టర్ చెప్పినాం. మరి గౌతమ్ గారు కూడా ఎండి ఆఫీస్లో కూర్చోండి మొత్తం ఆల్ పీడీ మరి ప్రాజెక్ట్ డైరెక్టర్ 33 జిల్లా వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి మా వాటా ఎంత, మా ఎస్టీలకు ఎంత వస్తుంది, మా ఎస్టీలకు ఎంత వస్తుంది, ఎక్కడ కూడా మా వాటా తగ్గితే మాత్రం మీరు వాయిస్ని అయితే మాత్రం మీకు మీ చట్టపరంగా మీ చర్యలు ఉంటాయి, మా కోట మాకు ఎంతో లెక్క చెప్పాలని చెప్పి కూడా గట్టిగా చెప్పినాం. మా వంతు కోట మన ఎస్సీ కోట ఎక్కడ కూడా ఇంద్రామీలో తగ్గకుండా కూడా ప్రయత్నం చేసినాం. మా ఇండియన్ వాళ్ళు మా వాళ్ళే, అంచేవేడలు మా ఊరోళ్ళే, మా గుడిసెల మా వాళ్ళే కనుక మాకు ఎస్సీ ఎస్టీలకు తప్పకుండా న్యాయం జరగాలని చెప్పినాం. మా కోట మొత్తం ఎక్కడ తగ్గకుండా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరు ఆదివాసీ ప్రాంతాలను సందర్శించారా, ఐటీడీఏలను రివ్యూ చేశారా, గిరిజనుల సమస్యలు ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? మేము ఆదివాసీలు అయినటువంటి ఆదిలాబాద్ జిల్లాలో పోయినాం. అక్కడ వాళ్ళ యొక్క గిరిజన ప్రాంతాల పల్లెకు కూడా పోయి వాళ్ళతోనే సామూహిక భోజనాలు చేసినాం. సామూహిక కార్యక్రమంలో పాల్గొన్నాం. సాయంత్రం పూట మేము మొత్తం 33 జిల్లాలు తిరిగినప్పుడు చాలా ఐటీడీఏలు, మొన్ననే ఈ మధ్యకాలం 7 నాగరం పోయి ఐటీడీఏలో రివ్యూ మీటింగ్ చేసినాం. ఆదిలాబాద్ పోయినప్పుడు కూడా అక్కడ రివ్యూ మీటింగ్ చేసినాం. మేము ఇంకా పుట్నూరు పోయేది ఉంది, తర్వాత మన్నూరు దగ్గర మన అచ్చంపేట దగ్గర ఐటీడీఏ ఉన్నది, అక్కడ కూడా పోయేది ఉన్నది, భద్రాచలం ఐటీడీఏ ఉన్నది.
ఇవన్నీ కూడా పోయి ఇంకా 3 ఐటీడీలు పోయేది ఉన్నది. తప్పకుండా రివ్యూ చేస్తాం. ఈ కొత్త సంవత్సరం జనవరి లోపలనే ఐటీడీలు పూర్తి చేసుకుంటాం. మరి రెండో ట్రిప్ జిల్లాలు కూడా పూర్తి చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బాధితులకు ఎస్ఎస్టీ కమిషన్ ఎట్లా రక్షణగా ఉంటుంది సార్? నిజంగా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎన్నో పోరాటాలకు వచ్చిన కమిషన్, ఇది పట్టి వచ్చిన కమిషన్ కాదు. వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆఫీస్కి వచ్చి మేము ఇంత కష్టపడి తెచ్చుకున్నాం ఈ చట్టాన్ని, దీన్ని అమలు చేయడానికి మేము చర్యలు తీసుకోవాలని చెప్పి ఎంతోమంది దళిత నాయకులు మా ఆఫీస్కి వచ్చినప్పుడు ఎస్టీలు కావచ్చు, లంబాడీలు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, అందరూ మాకు చెప్తా ఉంటారు. ఇలా 1991 సంవత్సరంలో మరి కారంచేరు, నీరుగొండ, తర్వాత చండూరు, ఇవన్నీ గ్రామాల్లో ఉన్నటువంటి దళిత ఊచకోత ఫలితంగానే ఇలా చట్టం వచ్చింది. ఇలా చట్టం వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని మనం అందరూ కూడా సమర్థవంతంగా అమలు చేసుకోవాలి. ఏదైతే జస్టిస్ పుణ్య ఏదైతే సిఫార్సు చేసిండో అవన్నీ సిఫార్సులు చట్టంలో పొందుపరిచారు. మరి ఆ చట్టంను మనం అంతా కూడా ఉపయోగించుకోవాలి. ఆ చట్టంలో ఎవరు కూడా అతిథులు కాదు. చట్టం లెవెల్లో ఎవరైతే చట్టాన్ని మనం పరిణిలో తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా మన యొక్క ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది మరి ఎస్సీలకు కస్టోడీ లెక్క పనిచేయాలి, గోడ కాపరి లెక్క పనిచేయాలి. కాపరి వాళ్ళకు అరికాలు ముళ్ళన్నా కానీ పనులతో వికాలి. నిజంగా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీలకు ఈ మధ్యకాలంలో ఏ సమస్య వచ్చినా మేము 1 గంట రాత్రి వాళ్ళు ఫోన్ చేసినా మేము లిఫ్ట్ చేస్తూ ఉన్నాం. సామాన్యులు ఫోన్ చేసినా ఏంది అని అడుగుతున్నాం. అక్కడ ఎస్పీతో మాట్లాడుతున్నాం, డిఎస్తో మాట్లాడుతున్నాం, కలెక్టర్తో మాట్లాడుతూ ఉన్నాం. అట్లా ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది ఎస్సీ ఎస్టీలకు ప్రధాన సేవకునిగా, ప్రధాన కస్టోడియన్గా, ప్రధాన కాపరిగా కూడా పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే మీరు టీచర్ అయినామని మీరు మీ జీవిత లక్ష్యం పెట్టుకున్నట్టు అని తెలిసింది మాకు. మీరు టీచర్ నుంచి లీడర్ అయ్యారు, ఇవాళ ఒక సర్పంచ్ నుంచి మీరు ఎస్సీ కమిషన్ చైర్మన్ అయ్యారు. మీరు ఈ చైర్మన్ అయిన తర్వాత మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఎట్లా భావిస్తున్నారు ఈ పదవిని? మేము చాలా సంతోషపడుతున్నాం. ఏంటంటే నేను ఫస్ట్ చదువుకున్న రోజులలో ఉపాధ్యాయుని అయితే అనుకున్నా, కానీ నేను సర్పంచ్ అయిన తర్వాత కూడా నాకు ఉపాధ్యాయుని, నేను బీఈడ్ అయిపోయింది అనేది ఉపాధ్యాయ వృత్తి, నాకు టీచర్ పోస్టు ఎంప్లాయ్మెంట్గా ఇంటికి వచ్చింది. ఇక సర్పంచ్ అయినా కనుక ప్రజా జీవితం ఉన్నా కనుక నేను టీచర్ ఉద్యోగానికి పోలేదు. కానీ నేను తర్వాత జెడ్పీటీసీగా, సర్పంచ్ 2-3 టర్ములు, తర్వాత పిహెచ్ఎస్ చైర్మన్గా, డీసీబీ డైరెక్టర్గా, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా వచ్చిన తర్వాత నేను చాలా సంతోషంగా, చాలా ఉల్లాసంగా పనిచేస్తూ ఉన్నా. ఎందుకనంటే మా యొక్క జాతికి అంబేద్కర్ అన్ని కష్టాలు పడి ఇలా భారత రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ఆ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. అటువంటి రాజ్యాంగంలో మన ఎస్సీ ఎస్టీ రాజ్యాంగం అనే హక్కులకు ఎక్కడ భంగం కలగకుండా వారు మా జాతి సేవ చేసి అదృష్ట భాగ్యం కలిగినందుకు నేను ధన్యంగా భావిస్తూ ఉన్నా. నా జన్మ ధన్యమైందని భావిస్తూ ఉన్నా. ఎందుకనంటే ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది చాలా ముఖ్యమైన వ్యక్తులు చేసినారు. ఇలా నాగార్జున కావచ్చు, జస్టిస్ పుణ్య కావచ్చు, సుబ్బారావు కావచ్చు, తెలంగాణ ఎర్రవ శ్రీనివాస్ కావచ్చు, మంచి ప్రొఫెసర్లు, డాక్టర్లు, జడ్జి చేసినటువంటి పోస్టులో నేను ఉండి సేవ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషం ఉంది. మరి చాలా మందికి కూడా ఇలా మీరు చూస్తూ ఉన్నారు, వాళ్ళ పాపం ఎంతో కష్టానికి వస్తారు. వాళ్ళు అడుగుతాను అదే మీరు ఎంతో వచ్చిండ్రు. నేను వాస్తవంగా ఎవరు గెలవకుండా వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను నేను, కష్టం కాకుండా. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టంతో ఒక నమ్మకం చేస్తారు. ఆ నమ్మకం నిలబెట్టాలి. ఎందుకంటే అంబేద్కర్ అంటే ఒక మాట చెప్పిండు, సమీకరించు, బోధించు, పోరాడమన్నాడు. మనం బోధించాలి, మాకు తెలియాలి, చట్టం జరపాలి వాళ్ళకు. అట్లా చేసేటువంటి పనిలో మేము నిమగ్నమైనాం. నిజంగా నాకు చాలా సంతోషం ఉన్నది నాకు. ఎందుకంటే నా జాతి చేసే అదృష్ట భాగ్యం నాకు కలిగింది. మరి చట్టం ముంగట అందరు సమానమే అని పోయి ఇలా ఏ జిల్లాకు పోయినా కానీ కలెక్టర్లు బ్రహ్మాండమైన ఏది ఏమైనా ఈ గవర్నమెంట్లో కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ ఎక్కడ పోయినా బ్రహ్మాండ రిసీవ్ చేసుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైనది. దీనికి మనం గౌరవం ఇవ్వాలి. అణగారిన వర్గాలు 300-400 సంవత్సరాలకు అంచిపేట వర్గం కనుక వాళ్ళకి సేవ చేయాలని చెప్పి అందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ అంతా కూడా తెలంగాణ వల్ల సహకరిస్తుంటూ అంత పూర్తి సహకరించినందుకు వారందరికీ నేను అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తాను. ముఖ్యంగా భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయనటువంటి గొప్ప పథకాన్ని ఇవాళ మనం 2 BHK ఇల్లు మనం ఏంటంటే ఎస్సీ ఎస్టీ విక్టిమ్స్కు రేప్ కేసు కావచ్చు, గ్యాంగ్ రేప్ కావచ్చు, మర్డర్ కేసు కావచ్చు, ఎస్సీఎస్ అట్రాసిటీస్ కేసు కావచ్చు, కోర్టు ట్రయల్ నడుస్తున్న కేసులలో మరి ఒక 1000 ఇళ్ళు ఇవ్వాలని చెప్పి ఒక జీవోను కూడా మేము తెప్పించే ప్రయత్నం చేసినాం. ఆ 1000 ఇళ్లలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో దాదాపు ఒక 273 ఇళ్లలో దాదాపు ఒక 100 ఇండ్లు ఇచ్చేసినాం. ఇప్పుడు ఇంకా హైదరాబాద్లో కానీ, రంగారెడ్డిలో కానీ, మెట్రోపాలిటన్ కలిసి ఉన్నటువంటి 3 జిల్లాలలో ఇవ్వాలని, ఇక ఇండ్ల అవకాశం ఉన్నది అని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా మరి ఇండ్లు ఇవ్వలేదు.
చట్టం ఏం చెప్తుంది? బాధితునికి ఆర్థిక సాయం చేయాలి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, అవకాశం ఇల్లు ఇవ్వాలి, వస్తువు కల్పించాలని చట్టం చెప్తుంది. ఎస్సీ ఎస్టీ చట్టం చెప్తుంది. ఆ చట్టం ఎక్కడ ఇంప్లిమెంట్ కాలే. 29 రాష్ట్రాల్లో ఒక తెలంగాణ రాష్ట్రం ఏదైనా ఎస్సీ విక్టిమ్స్కు ఇలా ఇచ్చిండ్రు అంటే ఇండ్లు డబ్ల్యూడీ ఇచ్చినామంటే ఒక తెలంగాణలో ఇచ్చినాం. అది ఎస్సీ ఎస్టీ కమిషన్. మా అందరూ మా యొక్క దళిత నాయకులు కానీ మాకు శాసన అధికారులు నేను అందరి విజయంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే మామూలు ముఠ కాదు. ఒక 50 లక్షల వర్త్ ఉన్నటువంటి ఇల్లు ఇవ్వడం అంటే మామూలు ముఠ కాదు. ఇక వాళ్ళని చూస్తూ ఉంటే ఇల్లు వస్తూ నేనే వంచిన స్వయంగా ఇది సిపి రాచకొండలో వంచిన, సిపి సైబరాబాద్లో వంచిన వాళ్ళందరూ చూస్తూ ఉంటే నాకు బాధ వేసింది. వాళ్ళకి ఇంట్లో కూడా ఇంత కూడా బంగారం లేదు. వాళ్ళకి సత్య నోటు కొంత బంగారం లేదు వాళ్ళ దగ్గర. చాలా గరీబోలు. ఎంత కష్టపడి ఎత్తిరు వాళ్ళంటే వాళ్ళకు గ్యాంగ్ రేప్ అయి, మర్డర్ కేసు అయి, రేప్ కేసు అయి సమాజం జీవనంలో వెలివేసబడ్డారు. వాళ్ళు బంధువుల దగ్గర ఎత్తలేరు, సమాజం దగ్గర ఎత్తలేరు. ఏమన్నా గుసలో ఉండి వాళ్ళు ఇళ్ళ పాఠం చేసుకుని బతుకుండ్రు. ఇలా ఇల్లు వచ్చిందని అంటే వాళ్ళు చూసి ఏడుస్తున్నారు. వాళ్ళు నేను కూడా టెంప్ట్ అయినా, బాధపడ్డా. నా గంత మంచి సేవ చేసి డైరెక్ట్ 50 లక్షల రూపాయల ఇల్లును నా ఎస్సీ ఎస్టీ, నా కులాలకు, నా జాతులకు, నా కష్టం నా జాతికి ఇస్తున్నానంటే నాకు జన్మ ధన్యమైనట్టుగా, నేను భగవంతుడు నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినని చెప్పి నేను సంతోషపడుతున్నా. ఈ అవకాశం నాకు రావడం మాత్రం ఏ పూర్వజన సుకృతంలో చేసిన పుణ్యమో అని చెప్పి కూడా నేను భావిస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి ఏంటంటే నేనైతే ఇల్లు ఇస్తున్నానని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్, కర్ణాటక ఎస్సీ కమిషన్ చైర్మన్, మరి మహారాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ నాకు ఫోన్ చేసి మీరు ఏమేమి ఇస్తున్నారు, ఎట్టిస్తున్నారు అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. నేను వాళ్ళకి ఫోన్ చేసి అడిగారు. జియో కాపీ వాళ్ళు పంపిన. నేను ఇవాళ ఇప్పుడు ఎండి గౌతమ్ గారిని సెక్రటరీ 12 గంటలు కలిసి తెచ్చిన. హైదరాబాద్లో 219 ఇండ్లు మరి మీరు ఇవ్వాలి. పోయినసారి ఉన్నటువంటి ఎండి అన్నికన్నా ఉన్నటువంటి ఎండి గారు మరి మాకు ఇండ్లు ఇచ్చిండ్రు. మరి మా బోయ్ భీమన్న గారి బిడ్డ ఆమె ఐఏఎస్ ఆఫీసర్ నుండి మాకు ఇండ్లు ఇచ్చిండ్రు. మెడికల్ మాకు ఇచ్చిండ్రు. మీరు హైదరాబాద్ పనులు మీయని చెప్పి ఏదో పోయి కలిసి పొంగులు యూనివర్సిటీని కలిసిన, గౌతమ్ అని ప్రిన్సిపల్ సెక్రటరీ హౌసింగ్ గారిని కలిసిన ఇవ్వాలని కోరుతా ఉన్నా. ఏది ఏమైనా ఇంత మంచి అవకాశం ఇచ్చి నా దళిత జాతికి సేవ చేసే ఎస్సీ ఎస్టీ సేవ చేసే అదృష్టం వచ్చినందుకు నేను గొప్ప ధన్యంగా భావిస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్. మీకు ఇది తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారితో ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. మొత్తం ఒక గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు నాయకత్వం మొత్తం కమిషన్ బృందం అంతా ఒక సంచలనంగా ఇవాళ సంచలనం సృష్టిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు నిరంతరం బాధితులకు అండగా ఉంటుంది. అటు బాధితులు కావచ్చు, అంబేద్కర్ భావాజాలాన్ని ఒకవైపు ప్రచారం చేస్తూనే అదేవిధంగా బాధితులకు విద్యా సంబంధించి కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగులకు ప్రమోషన్ల సంబంధించి కావచ్చు, వాళ్ళకి చట్టం ఇవ్వాల్సిన పునరావాసం కావచ్చు, నష్టపరిహారం కావచ్చు, ఈ డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇట్లా అనేక సంక్షేమ పథకాలు కూడా బాధితుల దగ్గర చేరుతున్న వెంకటయ్య గారి స్పెషల్ ఇంటర్వ్యూ మీరందరూ చూడాలని చెప్పి కోరుతూ అందరికీ జై హింద్.